జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 4. సంకల్పం. మమ ఆత్మానాం సహజయోగీ కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్షప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యే. అధ్యాయం 4 భాగాలు 1-3. వివిధ అవతారాల గురించి జన్మేజయుడు ప్రశ్నించుట, కశ్యపుడిని వరుణుడు మరియు బ్రహ్మ శపించుట, అదితి దితిని శపించుట. జన్మేజయుడు ఇట్లడిగెను: జ్ఞానమూర్తి విశ్వశుభకర వ్యాసముని సూరసేన పుత్రుడు ఆత్మజుడైన వసుదేవునికి భగవంతుడే స్వయంగా పుత్రుడిగా జన్మించాడని, వసుదేవుడు దేవకీ సమేతంగా కంసుని వలన చెరసాల పాలైనారని విన్నాను. ఈ దుస్థితికి వారతిక్రమించిన కారణమేమి? జన్మించిన 6 శిశువుల సంహరణకు కారణమేమి? కంసుడు యయాతి వంశానికి చెందినవాడే కదా. ఎందువలన ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? కృష్ణుడు కారాగార జననానికి కారణమేమి? నాకు కృష్ణుడు మరియు పాండవుల జననం గురించి తెలుసుకోవాలనే కుతూహలం మదిలో ఉన్నది. క్షత్రియులు బ్రాహ్మణుల్ని హింసించరు, అవమానించరు. పరీక్షిత్ మహారాజు తపోసంపన్నుడైన బ్రాహ్మణుడి తపభంగతకు కారణమేమి? సందేహ నివృత్తి చేసి మది ఆందోళనను తొలగించండి. పితృ సమానులై నా చిత్తమును సన్మార్గంలో పెట్టండి అని వేడుకొనెను. పరీక్షిత్ తనయుడు జన్మేజయుని సందేహాలకు సత్యవతీ నందనుడైన వేదవ్యాసులు దివ్య జ్ఞానంతో చెప్పటం ఆరంభించెను. వ్యాసుడు ఇట్లనెను: రాజా, ఏమని వివరించెను? గమ్యమనేది లోతైనది, మార్చలేనది. దేవీ దేవతలు దీని లోతులను గ్రహించలేకపోతున్నారు. మరి మానవుల సంగతి చెప్పాలా? త్రిగుణాల సృష్టి ఉనికిలోకి వచ్చి క్రియ ప్రతిక్రియల న్యాయం అంతర్లీనమైనాయి. ప్రారబ్ధ కర్మతో జీవి భూమి మీద జన్మించింది. దీనిలో జీవన్మరణాలు మినహాయింపు కాదు. దీనిలోనే బీజాలు ఉన్నాయి. జీవికి జనన మరణాలు సర్వసాధారణము. ఒక్కసారి కర్మ చేస్తే విధికి లోబడి ఉండవలసినదే. దీనికి ఇంకొక మార్గం లేదు. త్రిగుణ లోకాలు అత్యున్నతమైనవి, నిందించతగినవి, మిశ్రమమైనవిగా ఉంటాయి. ఆత్మయోగులు తత్కర్మ రహస్యాలను గ్రహించగలిగారు. కర్మలు 3 విభాగాలు: 1 సామూహికత, 2 విధి లేదా గమ్యము, 3 వర్తమానము. విధి త్రిగుణాల మిళితమైన మిశ్రమము. బ్రహ్మరోహణ నుంచి అవరోహణ వరకు త్రిగుణాలే ఆధీనమే. మహారాజా, సుఖదుఖాలు, వృద్ధాప్యము, మరణము, ఆనందము, నిరాశ, కోరికలు, కోపము, కామము విధికి అనుసంధానము. స్వర్గమునకు మినహాయింపు లేదు. దేవీ దేవతలు మానవులతో జంతువులతో అనుసంధానించబడి ఉంటారు. విధి రూపాలు అనేకము. భూతకాల క్రియల ప్రభావంతో ప్రేమ, ద్వేషము, శత్రుత్వపు భావనలున్నవారు అదే భావదేహాన్ని పొందుతారు. కర్మఫలం తగ్గకపోతే జీవన్ముక్తి కలగదు. జనన మరణాలకు విరామం లేని కర్మయే కారణము. సృష్టి శాశ్వతమని, మార్పు లేనిదని లోకనానుడి. ధ్యాన తపోసంపన్నులైన యోగులు లోకం శాశ్వతమా అశాశ్వతమా అని శోధించలేకపోయారు. కాలచక్రం నుంచి విముక్తి పొందినట్లయితే ఈ పరిస్థితి ప్రబలంగా ఉండదు. జ్ఞానులు అశుద్ధమైన లోకజీవనానికి అయిష్టులు. అలౌకిక ఆనందాలను విడవలేరు. లౌకికానందం కోసం గర్భంలో ప్రవేశిస్తాము. జ్ఞానవంతులు దివ్య సౌఖ్యమును వదులుకుని గర్భంలోకి ప్రవేశించటానికి విముఖులు. అసబంధ ధ్వనులకు, దైవ సంగీతమునకు, నాట్యమునకు అయిష్టులు. గర్భం కంటే ఇతర నరకం లేదు. మునులందుకే జనన మరణ భయంతో లోక కాఠిన్యమును త్యజించుకోవడానికి తపస్సు ఆచరిస్తున్నారు. రాజులు జన్మరాహిత్యం కోసం రాజ్యాలను త్యజించి అరణ్యాలకు వెడలుతున్నారు. గర్భ అశుద్ధంలో జఠరాగ్ని మధ్య ఉండాలి. రాజన్, గర్భగృహ కారాగారము ఇనుప సంకెళ్ల వలె జీవి కఠిన ప్రాప్త కర్మను 10 మాసాలు అనుభవిస్తుంది.
గర్భం వెలుపల అనేక రకమైన కఠిన పరిస్థితులుంటాయి. పసితనంలో నడవలేని అసమర్థత, భావ వ్యక్తీకరణ లేని పరిస్థితిని భరించలేము. క్షుద్బాధలు మరో రకమైనవి. బాలరిష్టాలతో, గండాలతో సుడిగుండాల మధ్య సాగుతుంది. వీటి అన్నింటినీ చూసిన తర్వాత జ్ఞానవంతులు మరు జన్మకు ప్రయత్నించరు. ఓ రాజా, దేవీ దేవతలు, మానవులు, జంతువులు తమ వెనుకటి కర్మల మంచి చెడులను అనుభవించాలి. తపస్సు, యజ్ఞాలు, సేవల వంటి వాటితో స్వర్గమును చేరాలనుకుంటారు. కానీ కర్మ ఫలితం అయిపోగానే మరలా జన్మించటంలో ఇంద్రునికి కూడా మినహాయింపు లేదు. ఇది సత్యము. దేవతలు వానరులుగా, రామునికి సహాయంగా జన్మించారు. వీరే కృష్ణావతారంలో యాదవులుగా జన్మించారు. భగవంతుడు వివిధ యోగాలను వివిధ కారణాల కోసం సృష్టించాడు. రథచక్రాలు ఎలాంటివో వివిధ అవతారాలు అలాంటివే. భగవంతునికి దానవుల సంహారానికి విశేష అధికారం ఉన్నది. వీరి అవతారాలు కొన్నిసార్లు పాక్షికంగా, మరికొన్నిసార్లు సంపూర్ణంగా భూమి మీద ఒక ఉద్దేశం కోసం అవతరిస్తారు. నేను కృష్ణావతారం గురించి చెబుతాను, శ్రద్ధగా వినుము. యయాతి వంశంలో శ్రీ విష్ణువు అవతార జననం జరిగింది. ముని కశ్యపుని పాక్షిక అవతారము వసుదేవుడు. పూర్వజన్మలో శాపవశమున గోరక్షకునిగా జన్మించాడు. ముని కశ్యపునికి అదితి, సురస అనే 2 పత్నులు ఉన్నారు. వరుణుని ఆగ్రహమునకు, శాపమునకు గురి అయి ఈ విధంగా జన్మించారు. జన్మేజయుని సందేహము. ముని కశ్యపుని, అతని పత్నులకు వరుణి శాపానికి కారణమేమి? భగవాన్ విష్ణువు వైకుంఠ నివాసి, పరబ్రహ్మ పరమేశి గోకులంలో జన్మించటానికి గల కారణమేమి? భగవాన్ నారాయణ లోకాధిపతి, నాశనరహితుడు ఏ విధముగా ఈ లోకవాసిగా జననానికి సిద్ధమయ్యెను? మానవ ఆనందము ఆయనను ఏ విధముగా ఆకర్షించెను? శ్రీహరి రామునిగా అవతరించి పలు వర్షాలు అరణ్యవాసం చేసి సీతా వియోగము అనుభవించి రావణునితో ఘోరమైన యుద్ధము చేసి సీతను పొంది మరలా సీతా వియోగంతో బాధలను అనుభవించెను. శ్రీకృష్ణ అవతారం కూడా అనేక బాధలతో కూడి ఉన్నది. కారాగారంలో జన్మించి గోకులంలో పెరిగి గో సంరక్షకునిగా వినయ జీవితాన్ని కొనసాగించి కంసుని సంహరించి ద్వారకకు వెడలి అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కొనెను. మునివర్య, నా సందేహాలు తీర్చగల జ్ఞానవంతులు మీరు. దయచేసి నివృత్తి చేయండి. వ్యాసుడు ఇట్లనెను. భగవాన్ విష్ణువు భూలోక సంరక్షణకే పలుమార్లు అవతరించెను. ప్రతిసారి దేవీ దేవతలు శ్రీహరి సహాయం కోసం జన్మించెను. వసుదేవుడు, దేవకి, రోహిణి అవతారాల గురించి చెబుతాను, శ్రద్ధగా వినుము. ఆదికాలంలో ముని కశ్యపుడు యజ్ఞమును నిర్వహించుకునేందుకు వరుణుడి నుంచి క్షీరగోవును గైకొనెను. తిరిగి గోవును అప్పగించడానికి కశ్యపుడు తిరస్కరించడంతో వరుణుడు బ్రహ్మ దగ్గరికి వెడలెను. కశ్యపుడు గోవును తిరిగి అప్పగించలేదని, గోమాత యొక్క దూడలు ఆకలితో అలమటిస్తున్నాయని చెప్పెను. అందువలన కశ్యపుడు సతీ సమేతంగా మానవ రూపంలో భూమి మీద జన్మించి గో సంరక్షకులుగా ఉండవలనని శాపమునకు గురి అయ్యెను. కారాగారంలో కష్టాలను అనుభవించవలసి వచ్చినది. వరుణ దేవుడి అపవాది విన్న బ్రహ్మదేవుడు ముని కశ్యపునితో, ఓ పుణ్యాత్ముడా, వరుణుడి గోమాతను అప్పగించేందుకు సిద్ధమవ్వు. సత్యవంతుడివి, నైతికుడివి, మాయకు లోనవ్వకు. దురాశ వల్ల పాపాత్ములుగా నరకమును అనుభవింతురు. వీటి అన్నిటినీ జయించాలి. కశ్యపుడు దురాశను జయించలేకపోయెను. దీనిని జయించిన మునులకు వందనములు. అరణ్యంలో నివసిస్తున్న వీరు శాంతమూర్తులు, ధనమును స్వీకరించరు. లౌకిక ప్రేమ దుఃఖమునకు హేతువు. తన పుత్రుడైన కశ్యపుడిని బ్రహ్మదేవుడు ధర్మజ్ఞానము, ధర్మనిరతి అనుసారము భూమి మీద యదువంశంలో అవతరించమని, 2 భార్యలతో గో సంరక్షణ జీవనాన్ని కొనసాగించమని ఆదేశించెను. వ్యాసుడు ఇట్లనెను. వరుణుడు మరియు బ్రహ్మదేవుని శాప ఫలితంగా కశ్యపుడు పాక్షిక అవతారంగా జన్మించెను.
ఇంకొక వృత్తాంతములో దితి అదితిని, నీవు ఎడమండుగురు పుత్రులకు జన్మనిచ్చిన వారందరూ మరణించెదరని శాపమిచ్చెను. జన్మేజయుని సందేహము. మునివర్య, దితి అదితిలిద్దరూ సోదరీమణులు. దితి అదితిని శపించుటకు కారణమేమి? జన్మేజయుని సందేహమునకు వేదవ్యాసులు ఇలా వివరించెను. దక్ష ప్రజాపతికి పుత్రికలు దితి అదితి సకల కళా సంపన్నులగుటచే కశ్యప మహాముని ధర్మపత్నులయ్యను. అదితి పుత్రుడు ఇంద్రుడు. దితి ఇంద్రుడంతటి పుత్రుణ్ణి పొందాలని తలచి కశ్యపు మహామునితో శౌర్యవంతుడు సౌమ్యుడైన పుత్రుడిని ప్రసాదించమని అడిగెను. నీవు భక్తితో వ్రతమాచరించినచో ఇంద్రుడంతటి వరపుత్రుడు జన్మించనను. ఆమె పతి ఆజ్ఞ మేరకు వ్రతమాచరించి గర్భము దాల్చెను. జలక్షీరమును త్యజించి పవిత్రంగా పయోవ్రతమును చేసెను. గర్భస్థ శిశువు వృద్ధితో పాటు దితి దేహము తేజోవంతమయ్యెను. దీనిని చూసిన అదితి తన పుత్రుడి ఇంద్రునికి మించి తేజస్వి అగుణయమోనని కలత చెంది ఇంద్రునితో, దితి గర్భములో నీ వైరి వృద్ధి అవుచుండెను. గర్భస్థ శిశువును కనికరించగా సంహరించు, దితి మీద దయచూపకని ఆదేశించెను. మాతృమూర్తి ఆదేశానుసారం ఇంద్రుడు సవితి తల్లి చెంతకు క్రూర భావంతో ప్రవేశించెను. దితికి వినయంతో ప్రణమిల్లి మృదువైన పలుకులతో హృదయపూర్వక కపటనం చేస్తూ, మాత, ఉపవాసాలతో శుష్కించారు. అన్న పానీయ సేవ చేస్తాను. పూజ్యుల సేవ పుణ్యప్రదం. అదితి వలె మీరు మాతృ సమానులు అని నమ్మపలికెను. ఉపవాస దీక్షతో డస్సిన దితి సోదరీపుత్రుణ్ణి నమ్మి నిద్రిస్తుండగా ఇంద్రుడు సూక్ష్మరూపుడై యోగశక్తితో ఆమె గర్భములోకి ప్రవేశించెను. వజ్రాయుధంతో 7 ముక్కలుగా గర్భమును చీల్చి ఆ నొప్పికి శిశువు ఏడ్చుచుండగా ఇంద్రుడు మరలా ఒక్కొక్క ముక్కను మరలా 7గా చేసెను. అంటే 49 ముక్కలుగా చేసెను. ఆ శిశువు 49 వాయు రూపాంతరాలుగా చెందెను. దితి నిద్రలేచి తన గర్భం విచ్ఛిన్నమవటం చూసి ఇంద్రాదిత్యుడి ద్రోహమును గ్రహించి హఠత్ పరిణామానికి తల్లడిల్లి ఈ పన్నాగంలో సోదరి అదితి పాత్రధారని గ్రహించెను. సౌమ్యురాలైన దితి ఆగ్రహావేశాలతో ఇంద్రుణ్ణి అదితిని శపించెను. నన్నే విధముగా ఇంద్రుడు మోసగించి నా గర్భస్థ శిశువును నాశనం చేసెనో అదే విధంగా త్రిలోకాధిపత్యం అతనికి నాశనమవుతుందని శపించెను. అదితి, నా గర్భస్థ శిశువు అపహతి కావున జన్మించిన శిశువులందరూ అపహతమగునని, మానవ జన్మకు పాత్రురాలగునని శాపమిచ్చెను. వ్యాసుడు ఇట్లనెను. దిదితి శాపమును విన్న కశ్యపుడు ఆమెను శాంతింపచేయచు, శుభప్రదాయిని, దయచేసి కరుణించు. నీకు జన్మించిన సంతానము అత్యంత శక్తివంతులు, దేవీ దేవతలకు సమకులు. వీరు వాయుదేవులుగా నియమించబడి ఇంద్రుడికి సకులుగా ఉంటారు. నీవిచ్చిన శాపము 4 యుగాలలోని 3వ యుగములో 28వ భాగంలో జరుగుతుంది. అదితి ఈ విధమైన శాప కారణంగా మానవ రూపిణి అయినది. 2 శాపాలు ఒకేసారి అనుభవంలోకి వచ్చెను. అనివార్యమైన జన్మను పొందినది అదితి. దీనిని నీకు విపులీకరించాను. అధ్యాయం 4 భాగము 4. జన్మేజయుని అభ్యర్థన మేరకు మాయా ప్రభావం గురించి వేదవ్యాసుని వివరణ. జన్మేజయుని అభ్యర్థన. ఆత్మజ, వేదవ్యాసుడా, ఈ వృత్తాంతము నన్ను సందిగ్ధంలోకి నెడుతుంది. పాపపు లోకం కలవరపెడుతుంది. కశ్యపుని పుత్రుడు ఇంద్రుడు పాపమెరుగని గర్భస్థ శిశువుని క్రూరంగా చంపటానికి కారణమేమి? ప్రేరణ ఏమిటి? దేవపాలకుడు, ధర్మనిరతుడు, స్వర్గలోకాధిపతి మనతి వలె పాపమేల చేసెను. కురుక్షేత్ర యుద్ధకాండ ద్వారా కౌరవులు, పాండవులు రాజ్యకాంక్ష భ్రమ అని గ్రహించారు. దేవతా వరప్రసాదకులు పాండవులు అంతిమంగా నిందారోపణకులయ్యారు. భగవతి శృతిపరులు, వేద ప్రావీణ్యులు ఆరంభంలో వల్లించినది ధర్మమనే సత్యమును, రెండవది శుద్ధత అనగా అపవిత్రత నుంచి స్వతంత్రత, మూడవది కరుణ. ఈ లక్షణాలు లేనిదే ధర్మము కాదు. వీటికి విరుద్ధంగా వెళితే ఫలితము ఉండదు. శ్రీ విష్ణువు జగత్ప్రభువు.
మరి కపట వామన రూపంలో బలిచక్రవర్తి దరికి ఎలా చేరెను? బలిచక్రవర్తి శతయజ్ఞకర్త, వేదసారకుడు, నిర్మలుడు, ఉదారుడు, సత్య వివేకి, ఇంద్రియ నిగ్రహకుడు. కపట వామనావతారం వల్ల తన రాజ్యము బలిచక్రవర్తి కోల్పోయిన విధానమును దయచేసి తెలియచేయండి. బలి లేదా వామనులలో విజయులెవ్వరు? ఎవరు పురాణకర్త, ధర్మ పరిపాలకులెవరు? నాకు జ్ఞానోదయం చేయండి. వ్యాసుల వివరణ. రాజా, వీరిలో బలి విధేయుడు, తన సర్వస్వం లోకానికి దారపోశాడు. నరేంద్ర, త్రివిక్రముడు అని పిలుచుకునే వామనుడు కపటము, ద్వంద్వత్వంతో ఆగమనం జరిగింది. కానీ తదనంతరం బలిచక్రవర్తికి తనకు తాను ద్వారపాలకునిగా నిలుచున్నాడు. ధర్మం అనేది సత్యం. దీనిని సంపూర్ణ తత్వంతో అవగాహన చేసుకోవటం కఠినతరం, అసాధ్యం. ఎందుకంటే త్రిగుణాత్మక మాయ అనంతమైన శక్తి. త్రిగుణాల మాయ ఉనికి రూపంలో లోకాన్ని కమ్మివేసింది. అందువలన మాయని కనుక్కోవటం అసాధ్యము. అసత్యము మలినంతోనే ఉంటుంది. అరణ్యంలో నివసించే మునులు బంధరాహిత్యంతో ఏమీ ఆశించకుండా లోక ఉపకారులై ఇంద్రియ నిగ్రహంతో శుద్ధతతో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అసత్యమును పలకరు. సత్వ రజో తమో గుణాలు విభిన్న కలయికలతో ఉన్న ఏకీకృతంగానే ఉంటాయి. ధర్మము స్వచ్ఛమైనది, కానీ స్థిరంగా ఎక్కువ కాలం ఉండకపోవడానికి మాయే కారణం. ఇంద్రియాలు నిరంతరం చిత్తం మీదనే ఉంటాయి. మనస్సు దీనిలో చిక్కుకుని పోయింది. వివిధ కోరికలను, భావోద్వేగాలను ఏర్పరుస్తుంది. రాజా, జీవము ఉన్నా లేకపోయినా ప్రాణులన్నీ మాయలో ఉన్నాయి. సమస్త లోకాలు మాయాటలో ఉన్నాయి. దేవీ దేవతలు కూడా భ్రమలో, మాయలో భాగమయ్యారు. మానవులు అంతిమం దాకా అసత్యమును ఆశ్రయించి మానవులు యాంత్రికంగా తయారయ్యి తర్కించడం లేదు. వీరి ఆలోచనలు మోసపూరిత చర్యలతో ఉంటున్నాయి. మస్తిష్కం నిండుగా ఆగ్రహావేశాలు, దురాశ, కామము ఉండి మంచి చెడుల విచక్షణను కోల్పోయారు. సంపద చూసుకుని అహంకారము, గర్వంతో ఉన్నారు. దీనితో మాయా భ్రమలలో పడి అనివార్యంగా జీవిస్తూ అంతిమంగా మరణిస్తున్నారు. పరిస్థితులకు స్పష్టత లేదు మరియు నిరంతరం సందేహాల దాడి వీరిని వెంటాడుతుంది. జిత్తుల మారితనంతో పాపాత్ములవుతున్నారు. వీరి మస్తిష్కము శత్రువులతో, ఈర్ష, అసూయలతో, ఇతరులను బాధపెట్టడంలో, దురాచనలతో నిండి భ్రమలో పడి దైవత్వమును విడనాడి భగవంతుణ్ణి కోరికల కోసం అత్యాశలతో, దురాశతో పూజిస్తున్నారు. దీంతో వీరికి అసంతృప్తి, అసహనము, దుఃఖం కలుగుతుంది. ఇంకొంతమంది భగవంతుడు లేడని నాస్తికత్వంలోకి వెళ్తున్నారు. అహంకారంతో నేను నేను, నాది నాది అని అంటున్నారు. వీరి చర్యలు ఆవేశంతో, దురాశతో, అశుద్ధతతో, నాస్తికత్వంతో ఉంటున్నాయి. అదే సత్యవంతుల చర్యలు పరిణామాలుగా పరిగణించబడతాయి. ఇతరులను శారీరకంగా, మానసికంగా బాధించటం అధర్మ మార్గం. ఇతరులను బాధించేవారు విరుద్ధమైన పరిణామాలను ఎదుర్కొంటారు. ఖచ్చితంగా పాపాత్ములుగా వీరు కర్మ ఫలితాలను అనుభవిస్తారు. అందువలన స్వచ్ఛమైన, శుద్ధమైన చిత్తము ముఖ్యము. ప్రత్యేకంగా యజ్ఞయాగాదులు నిర్వహించే బ్రాహ్మణుల చిత్తము శుద్ధతతో, పవిత్రతతో ఉంటుంది. దైవమునకు సంపూర్ణ శరణాగతి భావనతో ఉన్నవారు శుద్ధంగా, పవిత్రంగా ఉంటారు. వీరి శుద్ధ ఇచ్ఛ కూడా అంతే ఫలితం ఉంటుంది. పూజలను ఫలితాల కోసం చేసేవారు, విధ్వంసం కొరకు శత్రువులకు హాని చేసేవారు వ్యతిరేక ఫలితాలను పొందుతారు. స్వార్థపరులకి విచక్షణ ఉండదు. వేదాలు చెప్పిన విధంగా దేవీ దేవతలు సత్వగుణంలో, మానవులు రజోగుణంలో, జంతువులు మిగతా సృష్టి తమోగుణంలో జన్మించాయి. అందువలన భగవంతుడు పంచభూతాలను సత్వగుణంగా పరిగణిస్తారు. కానీ దేవతలు కుట్రలకు దిగుతారని కొంతమంది వాదన. జంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆశ్చర్యం లేదు. దేవీ దేవతలు చేసే తపస్సులను ఒకరికి ఒకరు భంగపరుచుకోవటం
ఆటంకపరుచుకోవటం, పన్నాగాలు పన్నుకోవటం చేస్తూ ఉంటారు. రాజా, ఈ విధంగా సృష్టి అహంకారం నుంచి పుట్టినది కనుక కోరికలు, భ్రమలు, మాయల నుంచి తప్పించుకోలేరు. అధ్యాయం 4 భాగాలు 5, 6. నరనారాయణ తపోభంగ ఘట్టంలో ఇంద్రుడే భంగపడుట, అంతిమంగా రంభను పంపించుట. వ్యాసుడు ఇట్లనెను: రాజా, వీటి గురించి సంభాషించటం వృధా. చిత్తశుద్ధతతో స్వచ్ఛంగా ఉండేవారు అగుపించటం చాలా అరుదు. కారణం, సమస్తమైన సృష్టి కోరికలతో, భ్రమలతో, మాయతో నిండి ఉన్నది. అన్యాయము కలియుగంలో నడుస్తుంది. ఇతరులకు హాని తలపెట్టకుండా అమాయకత్వంతో ఉండేవారిని చాలా హీనంగా, పనికిరాని వారిగా పరిగణిస్తున్నారు. వివిధ యుగాలలో సమిష్టి చర్యలు చేసే కారణజన్ములు ఉన్నారు. సత్యయుగములో సాత్విక ప్రకోపాలు, త్రేతాయుగములో రాజస ప్రకోపము, కలియుగములో తామస ప్రకోపము ఉంటాయి. సత్యాన్వేషకులు ధార్మిక తత్వంలో నిరంతరం ఉంటే వారిని సత్యయోగిగా పరిగణింపబడాలి. మిగతా యుగాలలో ఇటువంటి వారు లేకపోలేదు. ధార్మిక జీవనానికి గుర్తు, అర్హత ఏమిటంటే శుద్ధ ఇచ్చనే. కానీ కోరికల వలన మలినమవుతున్నారు. ధర్మం ఎప్పుడూ కూడా కోరికల వృద్ధిని అనుమతించదు, కేవలం పరిపూర్ణతను ఆశిస్తుంది. బ్రహ్మ హృదయం నుంచి సమస్త ధర్మాలతో బ్రహ్మపుత్రులు ఉద్భవించారు. వీరు ధర్మమునకు సంపూర్ణత్వమును, ఉనికిని ఇచ్చారు. దక్ష ప్రజాపతి యొక్క 10 మంది పుత్రికలతో వీరి వివాహము సమస్త ఆచార వ్యవహారాలతో సాంప్రదాయకంగా జరిగినది. సత్యవంతమైన మార్గంలో ధర్మపరంగా పుత్రులకు జన్మనిచ్చారు. వీరిని హరి, కృష్ణ, నర, నారాయణ అంటారు. నరనారాయణులు హిమాలయాలకు వెడలి ఎత్తైన పర్వతం బద్రీక్షేత్రమునందు తపస్సులో నిమగ్నమై ఉన్నారు. వీరిని ప్రఖ్యాతిగాంచిన తపోసంపన్నులుగా కొనియాడతారు. గంగానది ఒడ్డున బ్రహ్మ గురించి నిరంతరం తపోనిధిలో మునిగిపోయారు. శ్రీహరి పాక్షిక అవతారులైన సోదరులిద్దరూ శిఖరం మీద స్థిర నివాసులై 1000 సంవత్సరాలు తపమాచరించారు. వీరి ప్రకాశము సమస్త లోకాలకు వ్యాపించటంతో ఇంద్రునికి హృదయములో భయము ఆరంభమై తపస్సులిద్దరూ ఖచ్చితంగా వరములను పొంది తన ఇంద్ర పదవికి ముప్పు తెస్తారు అని భావించి వారి తపస్సును భంగపరిచేందుకు వివిధ అపసవ్య మార్గాలను వెతికెను. తపస్సుని అసంపూర్ణం చేయాలని ఆగ్రహావేశాలతో, ఈర్ష, అసూయలతో ఐరావత వాహనమెక్కి నరనారాయణుల తపస్సు ప్రదేశమైన గంధమదన శిఖరమునకు ఒంటరిగా పయనమయ్యను. వీరి ఆశ్రమం దేదీప్యమానంగా సూర్యుని వలె ప్రకాశించుచుండెను. శ్రీ విష్ణువు సృష్టి అవతారము 2 సూర్యుల్లాగా వెలుగుచుండెను. ఆశ్చర్యచకితుడై, ధర్మపుత్రులారా, మీరు పుణ్యవంతులు మరియు శుభకరులు. మీ ఇచ్ఛానుసారం వరాలు ప్రసాదించడానికి సిద్ధముగా ఉన్నాను. మీ వెలకెట్టలేని తపస్సుకు వరాలు తక్కువే అవుతాయి, అడగండి అనెను. వ్యాసుడు ఇట్లనెను: తపస్సులను ఈ విధముగా అడగగా కానీ వారి నుంచి సమాధానము రాలేదు. పూర్తి నిర్విచార స్థితిలో, చిత్తములో అలజడి లేకుండా ఉన్నారు. ఇంద్రుడప్పుడు తన మోహిని మాయాశక్తిని వారి చుట్టూరా ప్రసరింపచేసి నక్కలు, సింహాలు, పులుల ధ్వనులను భీతి కొలిపే విధంగా చేసిన తరువాత అగ్ని, వాయువు, వరుణునితో వర్షమును కురిపించెను. ఇవేమీ వారి మీద ప్రభావం చూపకపోవడంతో ఇంద్రుడు వెనుతిరిగెను. వరాల ఆశను, భయము కొలిపే దృశ్యాలను, మాయను ప్రవేశపెట్టిన వారిద్దరిలో చలనం లేదు. ఆదిశక్తి భగవతి జగదీశ్వరి మహావిద్య, శాశ్వత సృష్టికర్త. ఆదిశక్తి పాదపద్మాల మీద నిరంతరం ధ్యానంలో ఉంటారో వారికి ఎటువంటి మాయ ఆటంకపరచలేదు, భంగపరచలేదు. ఎందుకంటే మాయ కూడా భగవతి సృష్టి. ఆదిశక్తి దేవి భగవతి పాదపద్మాల మీద ధ్యాన నిమగ్నులై ఉంటారో అటువంటి వారికి దేవదానవులు కూడా తపస్సుకు భంగం ఉండదు. దేవి భక్తి సర్వరక్షాకరం మరియు పాపహరం. దేవి యొక్క వాగ్బీజము, కామబీజము, మాయాబీజ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. విశ్వంలో భాగంగా ఈ మంత్రాలు పనిచేస్తాయి. అంతేకాక ఈ సృష్టిలో దేవి భక్తిని ఆటంకపరిచే మార్గాలు లేవు.
నరనారాయణుల దగ్గర తన శక్తులు పనిచేయవని ఇంద్రుడు గ్రహించెను. ఋతువులకు అధిపతి కామదేవత కామదేవుని పిలిచి బద్రికా ఆశ్రమంలోని గంధమదన పర్వతం మీద నరనారాయణుల ధ్యాన నిమగ్నులై తపస్సంపన్నులై వెలుగొందుతున్నారు. వీరి దగ్గరికి అప్సరసలను పంపించు. నీవే నా అంతిమ ఆయుధం. నీ మన్మథ బాణాలతో వారి చిత్త ఏకాగ్రతను భంగపరచమని సమస్త లోకాలలోని దేవతలు, దానవులు, మానవులు నీ బాణాల నుంచి తప్పుకోలేకపోయారు. బ్రహ్మ, నేను, శంకరుడు, చంద్రుడు, అగ్నిదేవత అందరం కూడా నీ బాణాల తాకిడికి గురి అయినాము. నీ బాణశక్తికి ఋషులిద్దరూ నిలవలేరు. సుందరీమణులైన అప్సరసలు తిలోత్తమ, రంభ తపభంగం చెయ్యగలరు. మీరు కార్యదక్షులుగా ఉండండని ఇంద్రుడు కామదేవునితో పలికెను. నీ శక్తులన్నిటినీ ఉపయోగించు, విఫలం కావు అని అభయమిచ్చెను. నరనారాయణుల ఇచ్ఛ సఫలానికి సిద్ధమైన వారికి ప్రతిఫలాక్ష లేదు, నేత్ర చలనం లేదు, పంచభూతాల శక్తి, జంతుజాలం, మాయా భ్రమలను ప్రయోగించిన స్వీయ సంరక్షణ లేదు. రాజా, మీ ఆనతి ప్రకారం దైవ తపస్సులోనున్న వీరికి చిత్త ఏకాగ్రతను భంగపరచి విఫలం చేస్తానని కామదేవుడు ఇంద్రుడికి అభయమిచ్చెను. కానీ దేవీ ధ్యానాన్ని భంగపరచడంలో నిస్సహాయుడిని. దేవి యొక్క కామబీజ మంత్రం క్లీం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రమును జపిస్తున్న వారు నా శక్తులకు లోబడి ఉండరు. అందువలన మహాశక్తికి అనన్య భక్తులుగా ఋషులిద్దరినీ భావించవచ్చు. వారిపైన బాణప్రయోగము విఫలమని కామదేవుడు పలికెను. నీవు నా శ్రేయోభిలాషివి మరియు అనివార్య పరిస్థితిలో నీ దగ్గరున్న సర్వశక్తులను ప్రయోగించి సఫలం అవ్వమని ఇంద్రుడు పలికెను. కామదేవుడు గంధమదన పర్వతమునకు చేరి అసాధారణమైన అకాల ఋతువులు సృష్టించి వసంతకాలంలో చిగురించే పలాస పువ్వులను, భయంకరమైన ఏనుగులు తన తొండంతో రుచి చూడును, కోకిలలు కూయను, భ్రమరాలు జుమ్మనే నాదంతో పుష్పాల సుగంధాలతో గాలి బరువెక్కెను. మామిడి, బకుల, తిలక్, పలాస, సకహు, పలేమైరా, తమల, మహు వంటి ఫలవృక్షాలు మరియు పుష్ప తీగలతో ఉండెను. రక్త శోక పుష్పమాల హస్తభూషణుడే కింసుక పుష్పమాలను పాదాలకు, నీలసుక పుష్పమాలను శిఖలో ధరించి విప్పారిన మెరిసిన కలువలాంటి కన్నులతో, బెల్పండు లాంటి వృక్షాలతో, చక్కని పన్నుల వరుసతో, మంజీరతో కూడిన చెవులతో, ఎర్రటి పువ్వులతో కూడిన పెదవులతో, సింధూరాభరణాలతో కూడిన గోళ్లతో, నెమళ్లనే ఆభరణాలుగా ధరించి గళ్ళు గళ్ళుమని గజ్జెల ధ్వని, సరస్సులోని పక్షుల ధ్వని నాదాలతో పుడమని అల్లుకున్న పూలతీగల నడుముకి ఆభరణాలుగా నీటి పక్షి బాతు నడకతో కదంబ పుష్ప తంతువులను తన కేశాలుగా ధరించెను మన్మధుడు. పక్షులు, భ్రమరాలు, ఇతర పూల తీగలు తమ అస్తిత్వాన్ని విడిచి ప్రేమలో మమేకమయ్యెను. ఋషులిరువురు తమ ఇంద్రియ నిగ్రహం నుంచి మెల్లగా వెలుపలికి రావటం ఆరంభమైన ఆ సమయంలో రతితో కలిసి మన్మధుడు బద్రీక్షేత్రం నలువైపులా రంభ, తిలోత్తమ బాణాలతో కప్పివేసెను. వీరు వెంటనే తమ చతురతో నాట్యగాన ప్రదర్శనను ఆరంభించెను. వీరి నాద గానంతో పక్షుల నాదాలు, భ్రమర గీతాలు కలవటంతో నరనారాయణుల సమాధ స్థితి భంగపడెను. సహజ ప్రకృతి పరిణామక్రమంలో వచ్చిన మార్పులను చూసి ఆశ్చర్యపడి శీతాకాలంలో ఆకస్మికంగా వసంత ఋతువు ప్రవేశించటం చూసి ఋషులిద్దరూ ఆశ్చర్యపోయెను. తమ తపస్సును భంగపరచడానికి అదృశ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయని నారాయణుడు గ్రహించెను. అప్సరసల నాట్యమును చూసి ఓహో, ఇది ఇంద్రుని కార్యమని తలచి వీరు స్వర్గధామమును తలపిస్తున్నారు. దీనికి కామదేవుడు అధిపతి. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేషి, మహాశ్వేత, మనోరమ, ప్రియంవద, ఘృతాగ్ని, గీతాగ్ని, చారుహాసిని, చంద్రప్రభ, శోభ, విరుధ్యమాల, అంబరీయాక్షి,
కాంచనమాల వంటి అప్సరసలను 16,050 మందిని చూసెను. వీరి గానం భూమి మీద ఎన్నడూ వినలేము. ముని నారాయణ వారిని ఆహ్వానిస్తూ, అతిథులారా, మీకు తగినట్లు ఆశ్రమమును విశాలంగా చేస్తాను, దయచేయండి అని స్వాగతించెను. వ్యాసుడు ఇట్లనను: అద్భుత సౌందర్యవంతులైన అప్సరసలను గాంచిన ముని నారాయణుడు తన తొడలను కొట్టగా అందులో నుంచి అంత సౌందర్యవంతులైన అంతే సంఖ్యలో ఇంద్రుడు పంపించిన అప్సరసల వలె సృష్టించెను. అప్సరసలు దీనిని వీక్షించి అమిత సంభ్రమాచర్యములతో, మీ తపోభంగతకు ప్రయత్నించిన మూర్ఖులము మేము. మీరు శ్రీహరి అవతారాలు, సంపూర్ణ శాంతి కాముకులు అని క్షమాపణను వేడుకొనెను. స్వకార్యం కాదు, ఇంద్రకార్యోముఖులమై వచ్చి మీ దర్శన భాగ్యంతో ధన్యులము. పూర్వపుణ్య ఫలితమేమి దర్శన భాగ్యము. మా అపరాధనమునకు దండన విధించమనెను అప్సరసలు. మునులిద్దరూ తమ శక్తులను వృధా చేయకూడదని నిర్ణయించి వారి మీద కాఠిన్యం చూపక, శాపం ఇవ్వకుండా కరుణతో క్షమించెను. అప్సరసలు విన్నపమును విని మౌనంగా స్వయం నిగ్రహంతో, నిర్విచారతతో, హిమపాతం వలె కరుణతో, మీరు వరమును కోరుకోండి, అనుగ్రహించదమని పలికెను. అంతేకాక ఊర్వశిని ఇంద్రునికి కానుకగా ఇస్తున్నామని అప్సరసలను కూడా తీసుకుని స్వర్గమునకు పయనమవ్వమనెను. దేవ ఆదిదేవ భగవాన్ నారాయణ, మీకు మేము శరణాగతి అయినాము. ఎచ్చటికి వెళ్ళగలము? మధుసూదన, కమలనయన, వరప్రదాత, మమ్మల్నందరినీ వివాహం చేసుకుని ఈ గిరి ప్రదేశంలో మాకు ఆనందం కలిగించండని అప్సరసలు విన్నపం చేసెను. మీరు సృష్టించిన ఊర్వశిని 16,050 మంది అప్సరసలను ఇంద్రుని సేనకు నియోగించి మాకు మీ సన్నిధిని ప్రసాదించమని వేడుకొనెను. మేమిచ్చట సంపూర్ణంగా 1000 సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో తపస్సును ఆచరిస్తాము. తపస్సును భంగపరుచుకుని సాత్విక ఆనందమును కోల్పోయి శక్తిని వృధా చేసుకోమని భగవాన్ నారాయణ బదులిచ్చెను. సర్వేంద్రియాలు ఉన్నతమైన ప్రశాంతతను ఇస్తాయి. ఆనందాన్నిచ్చే కళలో మాకు ప్రావీణ్యత ఉన్నది. దయచేసి పర్వతం మీద శాశ్వతంగా ఉండటానికి అనుమతి ఇవ్వమని అప్సరసలు అభ్యర్థించెను. అధ్యాయం 4 భాగాలు 7 నుంచి 9 వరకు. అహంకార ప్రభావమును గ్రహించిన నారాయణుడు వ్యాసుడు ఇట్లనను: నాలోని అహంకారంతో ప్రస్తుత పరిస్థితి ఉద్భవించినది అని ధర్మపుత్రుడైన నారాయణుడు గ్రహించెను. అహంకారము ధర్మమును ఛిద్రం చెయ్యును. లోక వృక్షానికి అహంకారం వ్రేళ్ళు వంటిదని పుణ్యాత్ములు చెప్పెదరు. స్వర్గపు అప్సరసలు నన్ను ప్రభావితం చేసిన మౌనంగా ఉండవలసినది. అప్సరసలతో భావప్రకటన చేయటంతో వారి ప్రలోభాలకు లొంగిపోయానని, సాలెగూటలో నా దృష్టి అంతా చిక్కుకున్నదని ప్రస్తుతం మెలకువగా ఉండాలి. వారిని నిర్లక్ష్యం చేస్తే శపిస్తారు. అందువలన అంకుటిత దీక్షగా, ఓర్పుగా అరణ్యంలో ఉండి సరియైన నిర్ణయాన్ని తీసుకోవాలని నారాయణుడు భావించెను. ఆగ్రహం ద్వితీయ శత్రువు. దీని ప్రలోభంలో పడినచో కఠిన వాక్కులు వెలువడును. దురాశల కన్నా ఆగ్రహావేశాలకులు ప్రమాదకారకులు. ఆగ్రహంతో చేసే హత్య దోషం వలన నరకమునకు విడులును. వృక్ష రాపిడి ద్వారా వెలువడే అగ్నిజ్వాలతో దహనమయ్యే అరణ్యం వంటిది ఆగ్రహము. ఆగ్రహపు వేడి ద్వారా శరీరము దహించిపోవును. దీని వలన కలిగే భయాలతో నల్లటి మేఘాలు శిరస్సును దహించి నాశనం చేయును అని నారాయణ సోదరుడు నరుడు ఉపదేశించెను. నరుడిని వాక్కు: నారాయణ, నీవు శుభకరుడివి, పుణ్యప్రదాతవు. ఆగ్రహం కట్టడి చేసి అహంకార రహితుడివై ప్రశాంతంగా ఉండుము. ఒకనాడు మనం ఇరువురము అహంకార ప్రభావంతో తపస్సును భంగపరుచుకున్నాము. ఆగ్రహ లోభమునకు గురై దైత్యరాజు ప్రహ్లాదుడితో 1000 సంవత్సరములు యుద్ధం చేశాము. ఆనాడు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఆగ్రహం నిలుపుకుని శాంతమూర్తివై ఉండు. తపస్సుకి ప్రధాన శత్రువు ఆగ్రహము. దీనికి వైద్యము శాంతమని ఋత్వికులు చెప్పెను కదా. నరుని ఉపదేశంతో నారాయణుడు శాంతించెను. జన్మేజయుడు ఇలా అడిగెను:
మునివర్య, నాకొక సందేహము. భగవాన్ విష్ణువు భక్తుడు ప్రహ్లాదుడు నిరంతర శాంతమూర్తి. మరి ఆది కాలంలో నరనారాయణునికి ప్రహ్లాదునికి యుద్ధమునకు కారణమేమి? ధర్మనందన, ఇద్దరు ప్రలోభాలకు అతీతులు. ధర్మాత్మ ప్రహ్లాదుడు వివేకవంతుడై దైవజ్ఞానం కలిగిన విష్ణు భక్తుడు. నరనారాయణులిద్దరూ సమాన గుణములు కలిగిన వారు, సత్యపాలకులు, భేదభావం లేనివారు, మునివర్యులు, తాపసికులు, ధర్మమూర్తులు, అత్యున్నత ప్రవర్తన కలిగిన వారు. వీరు ఎలా అహంకారులై యుద్ధోన్ముఖులైనారు? మునులిద్దరికీ అహంకార నిగ్రహకం సాధ్యం కాకపోతే మనం అహంకారం నుంచి బద్ధ విముక్తులమవుతామా? నేటి వరకు సాధ్యమవుతుందనే నమ్మకంతో ఉన్నాను. కానీ ఎవరు అహంకార రహితులు కాలేరేమోనని, భవిష్యత్తులో కూడా అవ్వరేమోనని భావించాల్సి వస్తుంది. అహంకారంలో బందీ పడితే ఇనుప సంకెళ్లతో బంధించినట్లే. అహంకార సంస్కారాల నుంచి బయటపడలేరు. సూర్యుని వెలుగు మరుగైతే అంధకారం నెలకొన్నట్లు అహంకారం అంకురిస్తే పుణ్యాలు హరించుకుని పోతాయి. తపస్సులైన వారు దీనిని జయించినప్పుడు సామాన్యులైన నా వంటి వారి పరిస్థితి ఏమిటి? వ్యాసుడు ఇట్లనెను. భరతాగ్రజ, నీవు చెప్పినది సత్యం. దీనిలో భేదభావము లేదు. సువర్ణమునకు సువర్ణ ఆభరణములకు భేదం లేదు కదా. విశ్వమంతా అహంకారం కమ్ముకొని ఉన్నది. దీని నుంచి ఎవరూ కూడా స్వతంత్రులు కాలేరు. ప్రాణరహిత ప్రాణహిత విశ్వం గడ్డిపోచ త్రిగుణాత్మిక మాయ ప్రభావానికి లోనవ్వవలసిందే. పుణ్యాత్ములు సంఘటనలను భ్రమగా భావిస్తారు. దురాశ, దుఃఖము, ఆగ్రహము, కామం, బంధము అహంకారం నుంచి జన్మిస్తాయి. వీటి చర్యలకు నియంత్రణ లేదు. జన్మేజయుని పలుకులు. ఉన్నతమైన ఆత్మోన్నకులు శక్తివంతమైన ప్రలోభం నుంచి బంధాల మీద కోరిక లేకుండా ఇంద్రియ నిగ్రహులకై ఉన్నవారు త్రిలోక విజయకులు. మూర్ఖులకు ఎల్లవేళలా తేనె మీద దృష్టి ఉంటుంది కానీ వెనకాల ఉన్న ప్రమాదాలను గమనించరు. నరక భయం తెలియదు. ఆదికాలపు యుద్ధమును వర్ణించండి. స్త్రీలు సంపదల కోసమే సాధారణంగా యుద్ధాలు జరుగుతాయి. కానీ నరనారాయణులు అవతార పురుషులు. ప్రహ్లాదుడు దీనికి ఏ విధంగా కారణము అయ్యనో దయచేసి తెలియచేయండి. సూతముని వివరణ. జన్మేజయుని కుతూహలం తొలగించటానికి వ్యాసుడు సిద్ధమయ్యెను. వ్యాసుడు ఇట్లనెను. రాజా, హిరణ్యకశపుని మరణాంతరం ప్రహ్లాదుడు రాజమగటం ధరించెను. దైవభక్తుడు, బ్రాహ్మణ ప్రీతిపాత్రుడు, యజ్ఞ నిర్వాహకుడు, ఆచార వ్యవహారవంతుడు. ఆయన తపస్సును, ధర్మ ప్రచారతను, పుణ్యక్షేత్ర దర్శనతకు బ్రాహ్మణులు సంతోషించేవారు. వర్తకులు తమ వృత్తిలో ఉండగా శూద్రులు సేవకులుగా ఉండేవారు. నరసింహుడు ప్రహ్లాదుని పాతాళంలో ఉండమని ఆదేశించెను. తన రాజ్యమును సంరక్షించుకోవచ్చని పలికెను. వెనుకటికి భృగు మహర్షి పుత్రుడైన చవనుడు నర్మదా నదిలో స్నానమాచరించుటకు వెడలెను. దీనిని వైహరేశ్వర్ తీర్థమందురు. ఆయన నదిలోకి దిగి స్నానమాచరిస్తుండగా సర్పం పట్టుకుని పాతాళమునకు లాగుకుని పోయెను. ముని చవనుడు భీతితో ఆదిదేవుడు భగవాన్ విష్ణువును తలచెను. దైవ నామములను మదిలో స్మరించగా సర్పము అదృశ్యమయ్యెను. ఆ సర్పము మునివర్యుడు శపించునని భయపడి సుందర నాగకన్యలను ఆయన సేవకు పంపించెను. చవనుడు రాక్షసులు మరియు నాగుల నివాసమునకు వెడలెను. ఒకనాడు చవనుడు ఆ దేశములో సంచరించుచుండగా దైత్యుల రాజు ప్రహ్లాదుడు నిలిపెను. ప్రహ్లాదుడు చవనుడిని గౌరవించి, భగవాన్, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? దయచేసి తెలియచేయండి. ఇంద్రుడు మా పట్ల శత్రుత్వం కలిగి ఉండి మిమ్మల్ని మా రాజ్యంలోకి పంపించలేదు కదా. దయచేసి సత్యమును తెలియచేయండి అని అడిగెను. చవనముని ఇంద్రుని ఆదేశంతో రాలేదు. నేను భృగు మహర్షి పుత్రుడిని. నా నామధ్యేయము చవనుడు. నేను దైవిక గ్రహణాలను కలిగి ఉన్న నేత్రాలతో ఆశీర్వదింపబడ్డాను.
నర్మదా నదిలో స్నానమాచరిస్తూ ఉండగా సర్పము నన్ను పట్టుకున్నది. నేను వెంటనే భగవాన్ విష్ణువును స్మరించగానే సర్పము విషమును కోల్పోయింది. అప్పుడు నేను విముక్తి అయ్యాను. రాజా, దీనితో మీ రాజ్యంలోకి ప్రవేశించాను. మీ దర్శన భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నాను. దానవరాజా, మీరు శ్రీ విష్ణు భక్తులు, అందువల్లనే మీరు నన్ను భక్తునిగా గుర్తించగలిగినారని చవనుడు చాలా మధురంగా ప్రశాంతంగా పలికెను. ముని దర్శించిన పుణ్యక్షేత్రాల వివరాలను వినాలనే కుతూహలంతో ప్రహ్లాదుడు, మునివరయ్య, భూమి మీద పుణ్యక్షేత్రాలు అనేకమున్నాయి. స్వర్గం నుంచి పాతాళం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలను తెలియచేయండి అని ప్రహ్లాదుడు వినయంతో అభ్యర్థించెను. ఓ రాజా, శుద్ధమైన మనస్సు, పలుకు, దేహము ఉంటుందో వారి ప్రతి అడుగులోనూ పుణ్యతీర్థములు ఉండును. అసత్యవంతులు మరియు అపవిత్రులు వంటి వారిని గంగానది కూడా ప్రక్షాళన చేయలేదు. మనస్సు మరియు చిత్తము శుద్ధత ఉంటే, అశుద్ధత కల్మషము లేకపోతే వారు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశము శుభప్రదము అని ముని వివరించెను. అనేక పుణ్యక్షేత్రాలు గంగానదీ తీరంలో ఉన్నాయి. అచ్చట అనేక గ్రామాలు ఉండును. ఓ రాజా, ఈ ప్రదేశంలో ఆదిమ తెగకు చెందినవారు, మత్స్యజాలరులు, హన్స్, మంగోలా తెగకు చెందినవారు, బెంగాల్కి చెందిన కొన్ని తెగలు, ఖాస్ అనగా ఆది గర్హాల్ తెగకు చెందినవారు, తక్కువ జాతికి జన్మించిన కొందరు, పాపపు జీవితాల్లో మునిగి ఉండేవారు మరికొందరు. కానీ ఓ పుణ్యాత్ముడా, శుద్ధతతో దయాస్థితిలో మరణించేవారు ఒక్కరు కూడా లేరు. దేహము మరియు మనస్సులో అశుద్ధత ఉంటే పుణ్యతీర్థాల ఫలితము ఏ విధంగా లభిస్తుంది? వీటి అన్నిటికీ ప్రధాన కారణము మనస్సు, ఇంకొకటి లేదు. మొదటిగా తమ చిత్తమును పరిశుభ్రం చేసుకోవాలనే శుద్ధమైన కోరిక ఉంటుందో వారు మాత్రమే పుణ్యతీర్థాలకు బయలుదేరి వెళ్ళాలి. మోసము, వంచనతో కూడిన మనస్సు ఉంటే పవిత్ర స్థలంలో కూడా అపవిత్రంగానే పరిగణించబడతారు. పాపాత్ములు పుణ్యతీర్థాలు పట్టుకుని ఉంటే చాలా హానికరమైన ఫలితాలను కలిగిస్తుంది. అందువలన పుణ్యతీర్థాలను దర్శించాలంటే మొదట చిత్తమును శుద్ధి చేసుకోవాలి. దీనితో భౌతిక దేహము అప్రయత్నంగా శుద్ధి అవుతుంది. దీనిలో ఎటువంటి సందేహము లేదు. దీనితో పరిపూర్ణ దైవత్వం లభిస్తుంది. పుణ్యతీర్థాలలో నీచమైన చర్యలకు పాల్పడవద్దు మరియు అనైతికమైన వారితో సహవాసం చేయవద్దు. అందరి ఎడల దయాభావము కలిగి ఉండాలి. ఓ రాజా, ఇదంతా నీకు బోధపడిన తర్వాత కూడా వినాలనుకుంటే పుణ్యతీర్థాల గురించి వివరిస్తాను. నైమిసారణ్యం అనే అరణ్యం ఉన్నది. అక్కడ చక్రతీర్థం మరియు పుష్కర తీర్థం వంటివి భూమిపైన అనేక ఉన్నాయి. అన్ని నామాలను చెప్పటం కష్టం. దీనిని విన్న తర్వాత ప్రహ్లాదుడు నైమిసారణ్యం ప్రయాణమవ్వాలని సంకల్పించి ఆనందంతో తన పరివారమును ఆదేశించెను. దైత్యులారా, నేడు నైమిసారణ్యమునకు పయనమవుతున్నాను. అచ్చట పీతాంబరధారి అయిన శ్రీహరిని దర్శించుకోవటానికి పయనమవుతున్నాను అని ప్రహ్లాదుడు విన్నవించెను. వ్యాసుడు ఇట్లనెను: అమితానందంతో గుంపులుగా పాతాళానికి వెడలెను దానవులు. ప్రహ్లాదుడు నైమిసారణ్యం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి అచ్చట పుణ్యక్షేత్రాలను సందర్శించి సరస్వతీ నదిని చూసి ఆనందించెను. నది జలం శుద్ధంగా స్వచ్ఛతతో ఉండెను. ప్రహ్లాదుని హృదయం ఆనందంతో ఉప్పొంగి శుద్ధ జలంలో స్నానమాచరించి ఆచారాలను పూర్తి చేసి భిక్షను సమర్పించెను. ఆ పుణ్యతీర్థములు ఆహ్లాద ఆనందములను ప్రసాదించెను. ఆచారములను పూర్తి చేసుకున్న పిమ్మట ఎదుట ఉన్న భారీ అరటి చెట్టును చూసెను. అది విస్తృతమైన నీడను కలిగి బాణాల వంటి రాబందుల ఈకల అంచులతో కూడిన ఆకులు విభిన్నమైన ఆకృతితో పదునుగా మెరుస్తూ ఉండెను. ఈ బాణములు ఎవరికి చెందినవి? ఋషులు, మునులు, ఆశ్రమాలు పుణ్యతీర్థాల సమీపంలో ఇలా ఉండటానికి కారణమేమిటి అని ప్రహ్లాదుడు ఆశ్చర్యము మదిలో మెదిలిన సమయంలోనే ధర్మపుత్రులు నరనారాయణులను గాంచెను. నల్ల జింక చర్మమును ధరించి శిరస్సు భాగంలో జటాజూటంతో ముంగిట 2 పదునైన బాణములు ఉండగా ప్రహ్లాదుడు నరనారాయణులను దర్శించెను. శక్తి చిహ్నములు షరంగ్ మరియు అగ్నిగ్వ్ విష్ణువు యొక్క బాణములు అచట ఉండెను.
వారి అమ్ముల పొదలో అనేకమైన శక్తివంతమైన బాణాలు ఉండెను. ఇద్దరు ధ్యానములో నిమగ్నులై ఉండెను. దీనిని చూసి ప్రహ్లాదుని నేత్రాలు ఆగ్రహంతో రక్తవర్ణమయ్యెను. ఏమి వీరి డాంబికము! ఇది ధర్మమా? ఇటువంటి వారి ధూళిలో కలిసిపోవెను. ఇటువంటి స్థితిని ఇంతకు ముందు గాంచలేదు. ఒకవైపున కఠినమైన తపస్సు, ఇంకొక వైపు ధనస్సు బాణాలను ధరించి ఉండటమేమిటి? గడిచిన యుగాలలో ఇటువంటిది గాంచలేదు. వీరిరువురు దైవాంశ సంభూతుల ధర్మస్థాపకులకి ఇది తగునా అని ప్రహ్లాదుడు ప్రశ్నించెను. ప్రహ్లాదుని పలుకులు విన్న నారాయణుడు, రాజా, నీవు మా తపస్సు, మా ఆహార్యము గురించి అనవసరంగా కుతూహలం చూపిస్తున్నావు. మేము సర్వాధిపతులము, అనగా మా గురించి మాకు సంపూర్ణ అవగాహన ఉన్నది. లోకాలు అన్నిటికీ ఈ విషయము తెలుసు. యుద్ధము మరియు తపస్సు రెండింటిలో నిమగ్నమై ఉంటాము. దీని గురించి నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందుకని ఇచ్చట నుంచి వెడలిపొమ్మని ఆదేశించెను. నీవు కార్యరహితుడివై గీంకారాలు చేస్తున్నావు. కఠోర తపస్సు ప్రకాశమును బ్రహ్మ తేజస్సును పొందినవారు ఆనందముతో ఉండెదరు, కానీ బ్రాహ్మణులపై నిందలను మోపరు. ప్రహ్లాదుని పలుకులు. ఓ తపస్వి, నీవు కారణరహితుడై అహంకారంతో గర్విష్ఠులై పలుకుతున్నావు. నేను దైత్యులకు రాజును, ధర్మ పరిపాలకుడిని. ఇటువంటి తపోభూమిలో నన్ను అవమానిస్తున్నారు. పురుషోత్తమ, నీకు ఉన్న శక్తులు ఏమిటో కిందకు వచ్చి యుద్ధభూమిలో చూపించు అని పలికెను. ప్రహ్లాదుడు సాటిలేని యోధుడు. అతను విషయరహిత ప్రతిజ్ఞ తీసుకుని తపస్సులు వరాలు పొందిన ఇంద్రియ నిగ్రహకులైనా పర్వాలేదు, ఏదొక విధంగా వీరిని ఓడించాలి అని అనుకునెను. ప్రహ్లాదుడు తన ధనస్సుకు నారిని బంధించి ఒక్కసారి విడగానే శబ్దగర్జన ప్రతిధ్వనించెను. నరుడు వెంటనే తన ధనస్సును బాణాలను చేతబూని ప్రహ్లాదుని పైకి బాణాలు గుప్పించగా అబ్బురుపరిచే వర్ణాల బాణాలను నరునిపైకి ప్రహ్లాదుడు సంధించెను. దీనిని చూసిన నరుడు 5 వేగవంతమైన బాణాలను ప్రహ్లాదుని అస్తాలపైకి ప్రయోగించెను. ఇంద్రాది దేవతలు ఆకాశం నుంచి వాహనరూఢులై వీరి యుద్ధమును తిలకించుచుండెను. ఇరువురి పోరును ప్రశంసించుచుండెను. ప్రహ్లాదుని బాణాలు వర్షపు మబ్బుల వలె దూసుకుని పోవుచుండెను. నారాయణుడు తన ధనస్సును గైకొని సువర్ణ వర్ణ బాణమును సంధించగా ప్రహ్లాదుని బాణములు తునకలయ్యెను. అదే సమయములో వైకుంఠ శ్రీహరి తన ధర్మపుత్రులు నరనారాయణులు ప్రహ్లాదునితో యుద్ధం చేయటం, బాణాల వర్షమును ప్రహ్లాదునిపై కురిపించటం చూసెను. నారాయణుడు పదునైన బాణాలను సంధించడంతో తీవ్రమైన గాయాలు పాలైన ప్రహ్లాదుడు యుద్ధమును కొనసాగించెను. ప్రహ్లాదుని ధనస్సును నారాయణుడు ఖండించగా వెంటనే ప్రహ్లాదుడు మరొక ధనస్సుతో నారాయణుని ధనస్సును ఖండించెను. ఇలాగ అనేక ధనస్సులు నేలకూల్చిన ప్రహ్లాదుడు బల్లెమును నారాయణుడి చేతి మీదకి విసిరెను. నారాయణుడి 9 బాణములను మధ్య మార్గములో ఖండించగా 10వ బాణముతో ప్రహ్లాదుడు గాయపడగా ప్రహ్లాదుడు ఇనుము గదను తీసుకుని నారాయణుని తొడను కొట్టగా నారాయణుడు దృఢముగా నిలుచుచుండెను. నారాయణుడు ఆ గదను తునకల చేసెను. ప్రహ్లాదుడు కత్తిని విసరగా దానిని 7 ముక్కలు చేసెను. ప్రహ్లాదుని పైకి 7 బాణాలు ప్రయోగించెను. ఈ ఘోరమైన యుద్ధము 1000 సంవత్సరములు నిరంతరం జరుగుతూనే ఉండెను. భగవాన్ విష్ణువు ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యెను. పసుపు వర్ణంలో పీతాంబరాలను ధరించి శంఖ చక్ర గదా పద్మభూషిత చతురహస్తాలతో అగుపించెను. ప్రహ్లాదుడు విష్ణువు పాదపద్మాలకు ప్రణమిల్లెను. ప్రహ్లాదుని ఆనందమునకు అవధులేని స్థితిలో శరణాగతుడై, మాధవ, సమస్త దేవీ దేవతలు మిమ్మల్ని ఆరాధిస్తారు. సృష్టికర్తవు, నీ యొక్క దయాసాగరం నిరంతరం భక్తులకు ప్రసాదిస్తావు. భగవాన్, దయచేసి తెలియచేయండి, ఈ తపస్సులిద్దరినీ ఓడించలేకపోవటానికి కారణమేమిటి? 1000 సంవత్సరాల నిరంతర యుద్ధములో వీరిపై విజయము సాధించలేకపోయాను. ఆత్మస్వరూప ప్రహ్లాద, వీరిద్దరూ దైవాంశ సంభూతులు మరియు నా యొక్క పాక్షిక అవతారములు. నీవు ఆశ్చర్యపోవద్దు. వీరు నరనారాయణులు, ఇంద్రియ నిగ్రహకులు అని వీరికి తెలుసు. అందువలన వీరిని ఓడించలేవు. ఓ రాజా, నీవు తిరిగి పాతాళానికి వెడులు.
నీ హృదయంలో నన్ను స్థిరపరచుకుని నిరంతరం ధ్యానించు. ఈ తాపస్వికులతో అవాంఛనీయమైన సంఘర్షణ జరిగినది. ప్రహ్లాదుడు వెంటనే శ్రీ విష్ణువుకు నమస్కరించి దానవులను తీసుకుని పాతాళమునకు వెడలెను. నరనారాయణులు తమ తపస్సులో నిమగ్నులయ్యెను. అధ్యాయం 4 భాగాలు 10, 11. దానవుల మీద దేవతల విజయము. దానవుల గురువు శుక్రాచార్యుణ్ణి శరణు వేడుకోవటము మరియు శివుని కొరకు తపస్సు. జన్మేజయుని సందేహము. శ్రీ విష్ణువు పాక్షిక అవతారము. నరనారాయణులు నిరంతరము తపస్సులో నిమగ్నులై అరణ్యములోని కందమూలాలు ఆరగిస్తూ అసత్యము పలకక సత్వగుణవంతులై ఉండేటువంటి వీరు యుద్ధభూమిలో 1000 సంవత్సరములు యుద్ధం చేశారు. వీరి తపస్సును భంగపరుచుకుని ఆనందం సంతోషాలను త్యజించి ప్రహ్లాదునిపైకి ఆయుధమును గుప్పించారు. దయచేసి నరనారాయణులు ప్రహ్లాదుని పైన యుద్ధం చేయటానికి గల కారణాలను తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను. ఋషులు ఆత్మసాక్షాత్కారం పొందిన పిదప త్రివిధ అహంకారాలు ఈ సృష్టికి కారణమని గ్రహించారు. అందువలన నరనారాయణులిద్దరూ తమ అహంకారమును వదులుకోలేకపోయారు. కారణం లేని ప్రతిచర్య ఉండదు. సాత్విక గుణంలో యజ్ఞము, తపస్సు, దాతృత్వము, త్యాగము ప్రజ్వలంగా ఉంటుంది. రజో తమో గుణాలలో అనేక భయానకాలు ఉద్భవిస్తాయి. మంచి చెడు అన్నిటికీ అహంకారమే కారణము. ఇది సత్యము. ఆత్మను అంధకారం చేసేది అహంకారానికి మించినది లేదు. అహం నుంచి విశ్వం సృష్టించబడినది. అందువలన అహంకారం నుంచి ఏదైనా కానీ ఏ వ్యక్తి కానీ ఏ విధంగా కూడా స్వతంత్రులు కాలేరు. రాజన్, సమస్త జీవులు కర్మానుసారముగా మరలా జన్మిస్తూనే ఉంటాయి. దేవీ దేవతలు, మానవులు, జంతువులు వివిధ యోనిలో వ్రేలాడుతూనే ఉంటారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. రథచక్రాల వలె పరిణామక్రమంలో తిరుగుతూనే ఉంటాయి. పరిస్థితులకు, ధర్మ పరిరక్షణకు అనుగుణంగా పరమాత్మ సృష్టి జరుగుతూనే ఉంటుంది. 7వ వైవస్వత మన్వంతరంలో అనగా బ్రహ్మ యొక్క 14 పుత్రులైన ఆది మానవుల నామం మీద ఏర్పడింది. వీటిని మన్వంతరాలు అని అంటారు. శ్రీహరి వివిధ అవతారాలను ధరించారు. వీటి గురించి వర్ణిస్తాను, శ్రద్ధగా విను. ఒకసారి భృగు మహర్షి భగవాన్కిచ్చిన శుభశాప ఫలితమును పరిపూర్ణం చెయ్యటానికి భూమిపైన వివిధ అవతారాలను శ్రీ విష్ణువు ధరించారు. జన్మేజయుని పలుకులు. భృగు మహర్షి శ్రీ విష్ణువును శపించిన కారణమేమి? విశ్వదాత శ్రీ విష్ణువు మీద భృగు మహర్షి ప్రకోపించిన కారణమేమి? మహర్షికి అంతటి ధైర్యం ఎలా కలిగింది? తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనను. భగవాన్, శాపకారణమును వివరిస్తాను. ఇది ఆదికాలంలో జరిగిన సంఘటన. హిరణ్యకశపుడు రాజుగా ఉండేవాడు. ఇతడు కశ్యపుని పుత్రుడు. ఆనాడు దానవుల పోరులో సమస్త లోకాలు వణికిపోయేవారు. హిరణ్యకశపుని సంహార అనంతరం ప్రహ్లాదుడు రాజయ్యెను. ఈ పోరులో ఇంద్రుడు కూడా భాగస్వాములైనారు. 100 సంవత్సరములు పోరు కొనసాగింది. దేవతల పరాక్రమానికి ప్రహ్లాదుడు పరాజయమును అంగీకరించాడు. కానీ దీని ప్రభావము ఆయన మీద చాలా ఉన్నది. శాశ్వతమైన సత్యమును అవగాహన చేసుకుని బలికి రాజ్యభారమును అప్పగించి గంధమదన పర్వతం మీద కఠోర తపస్సును ఆచరించెను. ఇంద్రుని సహాయంతో మరలా దేవతలకు విజయం వరించింది. ఇంద్రునికి భగవాన్ విష్ణువు అనుగ్రహంతో దానవులకు రాజ్యం అందలేదు. పరాజయంతో దానవులందరూ శుక్రాచార్యుని ఆశ్రమమునకు చేరి ఆశ్రయం పొందెను. దానవులు ఈ విధముగా పలికెను. ఓ బ్రాహ్మణుడా, మీరు శక్తివంతము వారైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాకు సహాయం చేయలేరు. మంత్రాల జ్ఞానము మీకు అపారంగానే ఉన్నది. మేము ఇంకా భూమిపైన ఉండటం కష్టసాధ్యము. మేము పాతాళానికి విధిలేని పరిస్థితుల్లో వెళ్ళుతున్నాము. వ్యాసుడిట్లనెను.
శుక్రాచార్యుడు అత్యంత దయతో, మీరు అధైర్యపడవద్దు, నా యొక్క శక్తులతో మీరు ఇక్కడ నివసించటానికి సౌకర్యం చేస్తాను. మంత్రసిద్ధి మరియు వైద్య సిద్ధితో మిమ్మల్ని రక్షిస్తాను, ఆందోళన చెందవద్దు అనెను. ఆయన అభయంతో దానవులు భయమును వీడెను. గూఢాచారుల ద్వారా ఈ విషయము దేవతలకు తెలియగా వారు ఇంద్రుణ్ణి సంప్రదించగా ఆయన కూడా శుక్రాచార్యుని మంత్రశక్తికి భయపడినారు. శుక్రాచార్యుడు శక్తివంతమైన మంత్రములను ప్రయోగించగా ముందే ప్రతిచర్యకు సిద్ధమయ్యెను. పాతాళలోకంలో విశ్రాంతి తీసుకుంటున్న దానవులను వెతికి పట్టుకుని సంహరించాలని నిర్ణయించెను. ఇంద్రుని అనుమతితో దానవుల మీద పోరు ఆరంభించగా వీరు శుక్రాచార్యుని దగ్గరికి పరుగున వెళ్ళి, మమ్మల్ని కాపాడండి, సహాయం చేయండి అని ఆక్రోశించెను. శుక్రాచార్యుడు నిలబడి, భయపడవద్దు, అభయమిస్తున్నాను. వెంటనే మంత్రసిద్ధులను దేవతల భూమిలో ప్రయోగించెను. శుక్రాచార్యుడు దానవులతో, బ్రహ్మ వెనకటి నాతో చెప్పిన విషయమును మీకు వివరిస్తాను. భగవాన్ విష్ణువు నిరంతరం దానవులను నాశనం చేయటానికి పూనుకుంటాడు. దానవుల వినాశనం ఆయన చేతుల్లోనే ఉన్నది. వరాహ అవతారంలో హిరణ్యకశపుడిని హతమార్చెను. నరసింహావతారము సగం మనిషి, సగం సింహరూపము. అదే విధముగా దానవులను కూడా త్వరలోనే సంహరించును. ఆయన సంపూర్ణంగా అత్యుత్సాహపరుడు మరియు ధైర్యవంతుడు. అందువలన ఆయనను తక్కువగా అంచనా వేయవద్దు. అందువలన మీరందరూ ఇక్కడ వేచి ఉండండి. నేను భగవాన్ శంకరుని దగ్గరికి వెళ్ళి మంత్రజ్ఞానం పొంది వస్తాను. సంపూర్ణ జ్ఞానముతో మీ దగ్గరికి తిరిగి చేరుతాను అనెను. దానవుల పలుకులు, ఓ ముని, మేము అలసిపోయి బలహీనులమై భూమి మీద మేము ఎంతో కాలం వేచి చూడలేము. ధైర్యవంతులు, బలవంతులైన వారందరూ మరణించారు, మిగిలిన వారు సమర్థులు కారు. శుక్రాచార్యుడు ఇట్లనెను, మీరు ఇక్కడ వేచి ఉండటం తప్పనిసరి. భగవాన్ శంకరుని నుంచి మంత్రమును తీసుకుని వచ్చే వరకు మీలో తపస్సు చేసేవారు ఉంటే తపస్సు చేయవలెను. మేధావులు మరియు ధైర్యవంతులు కొలమానాలు లేకుండా అందరినీ రాజీ చేయటం, కూటమిని బలపరచడం, ప్రలోభపెట్టడం ద్వారా శత్రువులకు ఆశ చూపి వారిని ఆత్మసంతృప్తిలోనికి తీసుకుని వెళ్ళండి. అందువలన బలం పెరిగి సైన్యం వృద్ధి అయితే యుద్ధం చేయగలరు. మీరు నటనతో, సౌమ్యతతో నేను తిరిగొచ్చే వరకు ఉండండి. భగవాన్ శంకరుడి నుంచి త్వరగా మంత్రములు తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత యుద్ధము చేద్దాము. శుక్రాచార్యుడు వెళ్ళగానే దానవులు దేవతలతో శాంతి మంతనాలు ఆరంభించి, ఓ దేవతల్లారా, మేము అలసిపోయాము, ఆయుధాలను పక్కన పెట్టాము, చెట్ల ఆకులను కట్టుకుని ఉన్నాము, సన్యాస జీవితమును గడుపుతున్నామని దానవులు నమ్మపలికిరి. దేవతలు వీరిని నమ్మి ఉపశమనంగా ఉండెను. దానవుల ఆయుధములను వదిలివేసి భయం లేకుండా ఉండెను. దానవులు కశ్యపముని ఆశ్రమంలో ఉంటూ తమ గురువు కోసం వేచి చూస్తూ ఉండెను. శుక్రాచార్యుడు కైలాసమునకు చేరి భగవాన్ శంకరునికి నమస్కరించగా శంకరుడు ముని ఆగమ కారణమును అడిగెను. భగవాన్ మంత్రసిద్ధి కావాలని ఇచ్చతో వచ్చాను. బృహస్పతికి కూడా తెలియనిది అయ్యి ఉండాలి. దీనితో దేవతలకు అపజయము, దానవులకు విజయము వరించాలి అని పలికెను. శ్రీ శంకరుడు ధ్యానంలోకి వెళ్ళి, నేను ఈ పరిస్థితుల్లో ఏమి చెయ్యవలను? దానవులకు గురువు శుక్రాచార్యుడు దేవతలను ఓడించేందుకు మంత్రోపదేశం అడుగుతున్నాడు అని ఆలోచించి శంకరుడు నేత్రాలను తెరిచి కఠినమైన నియమాలను ఆదేశించెను. 1000 సంవత్సరాలు సంపూర్ణంగా శిరస్సు భూమి మీద, కాళ్ళు పైకి అనగా తలకిందలుగా నుంచుని కాలుతున్న పొగను పీలుస్తూ ఉండవలెను. ఈ నియమము పూర్తి చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తానని అనెను.
శుక్రాచార్యుడు వినయముతో వెంటనే వెళ్ళి మీ ఆదేశానుసారము ఆరంభిస్తానని పలికెను. శుక్రాచార్యుడు కఠినమైన నియమాలతో కాలుతున్న పొట్టు పొగను పీలుస్తూ ఆరంభించెను. దానవులు సన్యాసులుగా నటిస్తున్నారని, గురు శుక్రాచార్యుని మంత్రఫలితం కోసం వేచి చూస్తున్నారని దేవతలకు అవగతం అయ్యెను. వీరు కూడా వారి వారి మార్గాలలో మంత్రములను, ఉపవాసము, ఆచారాలను ప్రారంభించెను. వీరు తమ ఆయుధములను గైకొని దానవులు నివసించే ప్రదేశమునకు వెడలెను. దేవతలు ఆయుధములతో రాకను గమనించిన దానవులు భయపడెను. దానవులు వెంటనే నిలబడి నమ్మకంగా సంభాషించటం ప్రారంభించి, దేవతల్లారా, మేము మా ఆయుధములను వినియోగించటం లేదు. ఈ సమయంలో మా గురువు ఉపదేశం ప్రకారం ఓర్పుతో ఉన్నాము. ఈ సమయంలో మీరు ఈ విధముగా సంహరించటం ఉచితం కాదు. మీరు మాకు ఆశ్రయం ఇస్తారని వాగ్దానం చేశారు. నిరాయుధులుగా ఉన్న మమ్మల్ని సంహరించటం న్యాయం కాదు. భయంతో మీ ఆశ్రయంలో ఉన్న మమ్మల్ని శిక్షించటం సరికాదని పలికెను. మాకు విరుద్ధంగా శుక్రాచార్యుడు శంకరుని చెంతకు మంత్రసిద్ధి కోసం పంపించారు. మీరు దృఢచిత్తంతో హృదయంలో ధ్యాన నిమగ్నులై ఉన్నారు. మీ పన్నాగం తెలిసి మేము జాగృతి అయ్యాము. మీరు ఆయుధాలు ధరించండి, మీతో యుద్ధానికి తలపడతాము. అవకాశం వచ్చినప్పుడు శత్రువులను పరాజయం చెయ్యడం తథ్యము. దానవులు ఒకరితో ఒకరు సంప్రదించుకుని భయముతో అచ్చట నుండి వెడలెను. శుక్రాచార్యుని మాతృమూర్తి గురుమాత దగ్గరికి పరుగున వెళ్ళి ఆశ్రయించగా ఆమె వారిని తన గృహంలో ఉంచి, మీరు నా యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు, భయపడకండి అని అభయము గురుమాత ఇచ్చెను. దానవుల పాదముద్రల ఆధారంగా దేవతలు ఆశ్రమమునకు చేరి నిరాయుధులైన దానవులను గాయపరచెను. దానవుల సంహారమును శుక్రాచార్యుని మాత కావ్యమాత నిరోధించెను. గురుమాత యొక్క ఆదేశం ప్రకారము దేవతలకు మరియు ఇంద్రుడికి నిద్రమాయ కమ్ముకొనెను. దేవతలు నిస్సహాయులై ఇంద్రుణ్ణి మగతలో చూసెను. దీనిని చూసిన శ్రీ విష్ణువు, దేవరాజా, నా దగ్గరికి రా, నిన్ను వెలుపలికి తీసుకుని వస్తాను అనెను. ఇంద్రుడు శ్రీహరి చెంతకు చేరగానే తిరిగి తన శక్తిని పొంది నిద్ర తనంతట తాను తొలగెను. కావ్యమాత ఇంద్రుడు తిరిగి తన శక్తిని పుంజుకోవటం చూసి ఆగ్రహావేశాలతో, ఇంద్ర, నా యొక్క శక్తులతో నిన్ను విష్ణువును కబళిస్తాను. దీనితో దేవతలు నిస్సహాయులవుతారు అని పలికెను. శుక్రాచార్యుని మాత యోగ సాధనలో ప్రావీణ్యురాలు. శ్రీ విష్ణువు మరియు ఇంద్రుని యొక్క శక్తులు బలహీనపడెను. దీనితో ఇరువురు కాంతిహీనులయ్యను. ఈ సంఘటనతో దేవతలు నిస్సహాయంగా ఆశ్చర్యచకితులై తిలకించుచుండెను. ఇంద్రుడు శ్రీ విష్ణువుతో, మధుసూదన, మిమ్మల్ని ఈ విధంగా వీక్షించటం అత్యంత బాధ కలుగుతుంది. ప్రభు, దయచేసి దానవులను దెబ్బతీయండి. ఆమె దురహంకారంతో తపస్సు శక్తిని వినియోగిస్తుంది. తిరిగి శక్తిని ఉపయోగించే లోపల ఆమెను సంహరించండి. ఆలస్యం చెయ్యకు అని పలికెను. శ్రీహరి ఇంద్రుని శుద్ధమైన ఇచ్చ విని శ్రీహరి తన సుదర్శన చక్రం మీద దృష్టి పెట్టెను. నిరంతరము సిద్ధముగా ఉంటూ తన ప్రభువు యొక్క ఆదేశమునకు ఎదురు చూస్తూ ఉంటుంది సుదర్శన చక్రము. ఇంద్రుని ప్రార్థన మేరకు శ్రీ విష్ణువు సుదర్శన చక్ర ప్రయోగంతో శుక్రాచార్యుని మాత కావ్యమాత శిరస్సు దేహము నుంచి విడిపడింది. దీనిని చూసి దేవతలు జయజయకారాలు చేసెను. ఒక స్త్రీ యొక్క సంహారమునకు శుక్రాచార్యుని పితృదేవుడు భృగు మహర్షి శాప ఫలితము ఏ విధముగా ఉంటుందో అని శ్రీ విష్ణువు, ఇంద్రుడు భయపడుతూ ఉండెను.